Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. లాస్ట్ క్లాస్లో మనము ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నేచర్ ఏంటి నేర్చుకున్నాం కదా. దాంట్లో రెండు రకాలైన ఆర్గనైజేషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఏంటవి గుర్తుందా? రెండు రకాలైన ఆర్గనైజేషన్స్ ఏంటవి? ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఈరోజు ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇన్ఫార్మల్ గురించి లేటర్. ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఒక స్ట్రక్చర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ మైండ్లో పెట్టుకొని ఒక ఒక రఫ్గా ఒక వర్క్ డివైడ్ చేయడం అనమాట. ఇట్లా వెళ్ళాలి ఆర్గనైజేషన్, ఇట్లా పనిచేయాలనేసి ఎప్పుడైతే అఫీషియల్గా కంపెనీ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారో దాన్ని మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది ఎప్పుడన్నా అఫీషియల్గానే వెళ్తుంది. దీంట్లో మేనేజ్మెంట్ వాళ్ళు, టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా వీళ్ళు దీన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది జనరల్గా ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. అంటే కంపెనీ కొన్ని ఆబ్జెక్టివ్స్ అంటూ ఉంటాయి కదా, ఈ కొన్ని చేయాలి ఉంటుంది, ఇది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలని. ఎట్లా చేస్తాం? అందరం కలిస్తేనే చేస్తాం కదా. అది ఫార్మల్ ఆర్గనైజేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఈ ఫార్మల్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే అథారిటీ అనేది పైనుంచి కింద వరకు ఒక ఫార్మల్గా ఒక వేలో సిస్టమాటిక్గా జరుగుతుంది. పైన ఉన్న ఆయన కింద ఉన్న ఆయన కొంతవరకు ఇస్తాడు, కింద ఉన్న ఆయన ఇంకా కింద ఆయనకి ఇస్తాడు. అట్లా అట్లా ఒక సిస్టమాటిక్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక సిస్టమాటిక్గా వెళ్తుంది. ఇది ఫార్మల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనము రెస్పాన్సిబిలిటీ, అథారిటీ రెండు ఇచ్చేసినాం కాబట్టి ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఎంత తప్పు జరుగుతుంది అన్నీ పట్టేసుకోవచ్చు. ఇక్కడ డెప్త్గా మాట్లాడదాం. ఫస్ట్ ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే ఇట్ ఈస్ అఫీషియల్ ఫ్రేమ్వర్క్. ఇది ఒక అఫీషియల్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అండ్ అఫీషియల్గా ఒక ఫ్రేమ్వర్క్ చేసాము అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రిలేషన్షిప్స్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి చేసినాం. ఎందుకు? స్ట్రక్చర్ ఆఫ్ రిలేషన్ క్రియేటెడ్ బై మేనేజ్మెంట్. ఎందుకోసం క్రియేట్ చేశారు? క్రియేటెడ్ బై మేనేజ్మెంట్ ఫర్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ని అచీవ్ చేయడం కోసము ఒక అఫీషియల్ ఫ్రేమ్వర్క్ని ఒక స్ట్రక్చర్ ఆఫ్ రిలేషన్షిప్స్తో కలుపుకొని మనం ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నామో అప్పుడు దీన్ని మనము ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది చాలా అఫీషియల్గా ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా మనం వెంటనే పట్టేసుకోవచ్చు. అయితే ముందు మన ఫార్మల్ ఆర్గనైజేషన్స్లో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ అది నేర్చుకుంటే కనుక తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్ వస్తాయి. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫీచర్స్ ఏంటి అంటే మొత్తం 6. మనము ఆర్గనైజేషన్ గురించి నేర్చుకున్నాం కదా, అవి దాంట్లో ఇంట్లోకి వస్తాయి కొన్ని. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాము? అఫీషియల్లీ క్రియేటెడ్ స్ట్రక్చర్. ఇది ఏంటి? ఫార్మల్ ఆర్గనైజేషన్ అఫీషియల్లీ క్రియేటెడ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది అఫీషియల్గా మనం క్రియేట్ చేసాము. మొత్తం డిసైడ్ చేస్తాం ఆర్గనైజేషన్ ఎట్లుండాలా, ఆర్గనైజేషన్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలా, ఎవరెవరి కింద పనిచేస్తారు, ఏం వర్క్ ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇది మొత్తము అఫీషియల్గా మనము డిసైడ్ చేస్తాం అనమాట. అఫీషియల్గా డిసైడ్ చేసినప్పుడు ఇంక మనం వీ హ్యావ్ టు ఫాలో, మనకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అందుకని అంటే అఫీషియల్లీ క్రియేటెడ్ స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే గాలిలో పేక మెడలు పెట్టినట్టు కాకుండా డాక్యుమెంటేషన్తో ఉంటుంది, రిటర్న్గా ప్రూఫ్ తోటి ఉంటుంది. అర్థమైందా? అట్లాగే నెక్స్ట్ బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్ దీని మీద నడుస్తుంది. నీళ్ళ మీద ఏదో దాని మీద ఇల్లు అన్నారు వాళ్ళు అన్నారు అట్లా నడవదు. బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, కంపెనీ ఏవైతే వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుని ఎట్లా నడవాలంటారు దాని ప్రకారమే నడుచుకోవాలి. ఇంకా వేరే విధంగా నడవడానికి లేదు. ఇంకా బ్యాలెన్స్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ పాయింట్ మనం ఇంతకుముందు క్లాస్లో కూడా మాట్లాడుకున్నాము. ఎప్పుడైనా అథారిటీ రెస్పాన్సిబిలిటీకి మధ్యలో బ్యాలెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి ఫార్మల్లో. ఎందుకు అంటారా? సపోజ్ మనం ఒక వ్యక్తికి అథారిటీ ఇచ్చాము, ఇక్కడ రాసాం ఇతనికి ఏ అనే వ్యక్తికి వర్క్ లేదా అథారిటీ ఇచ్చినప్పుడు అతనికి రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వాలా. ఓన్లీ అథారిటీ వర్క్ ఇచ్చేసి వదిలేసినాం అనుకోండి, ఇది చేస్తాడో చేయకపోవచ్చు, ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, రేపొద్దున అడిగేటోళ్ళు లేరు కాబట్టి. అందుకనే ఇది ఏమంటుందంటే మీరు వర్క్ లేదా అథారిటీ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి, అప్పుడే అతను పని చేస్తాడు. అతను పని చేయకపోతే మీకు అది అడిగే అధికారం ఉంటుంది. ఓకేనా? అది బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇది బ్యాలెన్స్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్
బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ వర్క్. ఈ ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎప్పుడన్నా బేస్డ్ ఆన్ ద డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ గురించి లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వర్క్ మొత్తం ఒక కంపెనీ సీఈఓ పెట్టుకుని కూర్చోలేడు. అతను ఏం చేస్తాడు, వర్క్ని డివైడ్ చేయాలి. దీన్ని డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు. కింద ఆయన కొంత ఇస్తాడు, ఆ కింద ఆయన ఇంకో కొంతమందిని పెట్టుకుంటాడు. అట్లా ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సరి అయిన వ్యక్తికి సరి అయిన వర్క్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ స్కిల్ ఉందా లేదా, వాళ్ళు అక్కడ ఎక్స్పర్టైజా కాదా, వాళ్ళు ఎట్లా పని చేస్తారు, అది అన్ని చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా తేడా వస్తే వాళ్ళే రెస్పాన్సిబుల్ కదా. మీరు ప్రాపర్గా డివిజన్ చేస్తే మంచి ఎంప్లాయీని పెట్టుకుంటారు, అతను అన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ చూసుకుంటాడు. అది ఇంకా ఆర్గనైజేషన్ చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ చార్ట్ చూడంగానే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద ట్రీ లాగా ఉంటుంది అనమాట. దానికి ఎన్నో శాఖలు ఉంటాయి, దీనికి ఇది దానికి అది అనేసి. ఆ చార్ట్ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని చూడంగానే ఆర్గనైజేషన్ అంటే ఏంటని అర్థమైపోతుంది. దాంట్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది అథారిటీ వాళ్ళు ఉన్నారు, హైయర్ లెవెల్ వాళ్ళు ఇట్లా, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, ఇంకెక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అట్లా మొత్తం చార్ట్, ఆర్గనైజేషన్ చార్ట్ అనేది ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా ప్రిపేర్ చేస్తారు. రేపు పొద్దున ఆడిటర్ వచ్చాడు అనుకోండి కంపెనీకి, అతనికి ఆర్గనైజేషన్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చార్ట్ ముందర పెడితే చాలు, ఇట్లా ఇట్లా చూసుకుంటాడు, అర్థమైపోయినా ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. అయితే దీంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఆర్గనైజేషన్ చార్ట్ చేసినప్పుడు దాంట్లో డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంట్ రెండింటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో డిపార్ట్మెంట్తో ఎలా సంబంధం ఉంది, ఈ రెండింటి రిలేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్లో ప్రొవైడ్ స్పెషలైజేషన్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫార్మల్ ఆర్గనైజేషన్లో స్పెషలైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఏ వ్యక్తిని మనం అపాయింట్ చేసుకుని అతనికి ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టైజేషన్ ఉందా లేదా అది చూసుకొని మనం ఇస్తాము. ఓకేనా, అప్పుడు మనకి వర్క్ ఈజీ అయిపోతుంది. ఇవన్నీ ఫీచర్స్ ఫార్మల్ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అర్థమైతే అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. ది ఫార్మల్ ఆర్గనైజేషన్ వలన అడ్వాంటేజెస్ ఏంటి అంటే మొత్తం 6 పాయింట్లు చెప్పుకోవచ్చు. ఒకటి స్పెషలైజేషన్, ఇప్పుడే మాట్లాడుకున్నాము. ప్రాపర్ స్పెషలైజేషన్ ఉంటుంది అన్న. స్పెషలైజేషన్ ఉన్నప్పుడు ఏంటి, మనము మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి, మంచి స్పెషలైజ్డ్ పర్సన్ని మనం అపాయింట్ చేసుకున్నాం. అప్పుడు అతడు మంచిగా పని చేస్తాడు, డౌటే లేదు. అక్కడ డౌట్లు వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా అతను సాల్వ్ చేసే పొజిషన్లో ఉంటాడు. కాబట్టి స్పెషలైజేషన్ అనేది ఒక అడ్వాంటేజ్. అట్లాగే నో ఓవర్లాపింగ్ వర్క్. ఇక్కడ అథారిటీ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం కదా. ఒక వ్యక్తికి ఒక పని ఇచ్చాము, నువ్వు చెయ్యాలా, నువ్వు రెస్పాన్సిబుల్ దానికి అని అతని రెస్పాన్సిబిలిటీ కూడా చేసినప్పుడు ఆ పనిని వదిలిపెట్టి ఇంకో పనికి అతను జంప్ చేసే అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఇతనికి ఇచ్చాము ఒక వర్క్, అతని రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాను, ఇతని ఈ వర్క్ చేయట్లేదు, చేయకుండా ఇంకా వేరే పనికి వెళ్ళాడు అనుకోండి, అతన్ని పట్టుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఓవర్లాపింగ్, ఒక పనిని వదిలేసి ఇంకో పనికి వెళ్ళే ఛాన్స్ లేదు, అది కంప్లీట్ అవ్వాల్సిందే. మనం అథారిటీ రెస్పాన్సిబుల్ రెండు కోఆర్డినేట్ చేసాం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా బెటర్ కోఆర్డినేషన్, ఇక్కడ డిపార్ట్మెంట్స్ అందరికీ మంచి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది. హయ్యర్ అథారిటీ కానీ లోవర్ అథారిటీ కానీ డిపార్ట్మెంట్ హెడ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ అందరికీ మంచి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వర్క్ డివైడ్ చేసాము, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము, సో అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి మనకి కోఆర్డినేషన్ అనేది చక్కగా ఉండే అవకాశం ఉంది. ఇంకా ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ వర్క్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం ఎట్లా చేసినామో వర్క్ అంతా మంచిగా కంపెనీ ఆబ్జెక్టివ్స్ని పట్టుకున్నాము, కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని చూసుకున్నాము, అండ్ డివిజన్ ఆఫ్ వర్క్ పెట్టుకున్నాము, అండ్ వర్క్ని డివైడ్ చేసాము, అథారిటీ ఇచ్చాము, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము, అండ్ సరిగ్గా జరుగుతుందా లేదా అని చూసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, వర్క్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని పట్టుకోవచ్చు, ఈ ఉంది ప్రాబ్లం, వెంటనే సొల్యూషన్, అక్కడికి వెళ్ళి సొల్యూషన్ చేసేయాలి అంతే. ఇంకా అబ్టైనింగ్ ఆబ్జెక్టివ్స్, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఆబ్జెక్టివ్స్ ద్వారానే నడుస్తుంది కదా, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆబ్జెక్టివ్స్ని ఒకటి డిసైడ్ చేస్తారు. ఇది చేసినప్పుడు కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ని డీవియేట్ చేసి కంపెనీ ఆబ్జెక్టివ్స్ని వదిలేసి పక్కకు వెళ్ళే ఛాన్సే లేదు. దాని ద్వారానే మొత్తం ఫార్మల్ ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి సో మనం ఈ ఆబ్జెక్టివ్స్ని ఫోకస్ చేయొచ్చు. తర్వాత హెల్ప్ఫుల్ టు కంట్రోల్, కంపెనీ మొత్తాన్ని మంచి కంట్రోల్ పెట్టుకోవచ్చు. అన్ని సిస్టమేటిక్గా ఫార్మల్గా వెళ్తున్నాయి కాబట్టి కంట్రోల్ చేయడం ఈజీ. అడ్వాంటేజెస్ ఇన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎన్ని 3 ఉన్నాయి. ఈజీ మెకానికల్ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ ఏంటి, ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఏమవుతుంది,
మనం డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఆర్గనైజేషన్ ఎట్లుండాలి అనేసి మనం మొత్తం డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, ఆ సేమ్ అదే వర్క్ చేయాలి. మన స్పెషలైజ్డ్ పర్సన్కి అతనికి ఆ వర్క్ ఇవ్వండి, అతన్ని రెస్పాన్సిబుల్ చేయండి అంటున్నాం, చేస్తాం. అతను ఏంటి అదే వర్క్ చేయాలి, ఇంకా వేరే పని చేయడానికి లేదు. చేస్తా అని కొత్త కొత్త ఐడియాస్ వచ్చి కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయనుకుంటే అతనికి స్కోప్ లేదు. అంటే మెకానికల్ వర్క్, నువ్వు ఇదే చెయ్యి, పో లోపల పో, కంపెనీ లోపలికి వచ్చి అదే పని చేయి, మళ్ళీ పో, అదే పని ఉంటుంది. అప్పుడు మైండ్ ఏంటి బ్లంట్గా తయారయ్యి వాళ్ళు ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. మొనటోనియస్ మెకానికల్ జాబ్, ఎప్పుడో ఒకటి చిరాకు వచ్చి చేసే పని మీద ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంది. అట్లాగే రిగరస్ రెగ్యులేషన్స్, ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా రూల్స్ రెగ్యులేషన్ దాని మీదనే పనిచేస్తారు. రిగరస్గా అంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరీ బోర్ కొట్టేస్తుంది కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్, కానీ చిరాకు కూడా వస్తుంది కొన్నిసార్లు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుండాలంటే కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటే బెటరు. ఇది పని చేయట్లేదు ఇంకోటి వేస్తా, ఇది కాదు ఇట్లా చేస్తా అని కొంచెము ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక మనకి కొంచెం ఈజీ ఉంటుంది. కానీ ఫార్మల్లో అట్లా ఉండదు. వాళ్ళు అంటే ఆటోక్రటిక్ అంటారు చూడండి, లీడర్షిప్ ఇట్లనే ఉండాలి, ఇదే ఫాలో అవ్వరు, నువ్వు ఇంతే చేయాలి అంతే. అప్పుడు వాళ్ళకి కొంచెము ఇరిటేషన్ అనేది మొదలవుతుంది. ఇంకోటి డిలే ఇన్ వర్క్ కూడా డిలే అవుతుంది. ఫార్మల్ కమ్యూనికేషన్ నేను చెప్పాను కదా మీకు, ఫార్మల్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా కానీ మనకి అథారిటీ అనేది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు CEO, అతని కింద ఇంకో వ్యక్తి ఉన్నాడు. సో డిపార్ట్మెంట్ 1, తర్వాత డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3 అని 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ ఎప్పుడైనా పైనుంచి కిందకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, కింద నుంచి కూడా పైకి మెల్లగా ఇట్లా ఫార్మల్గా ఇట్లా వెళ్తుంది అనమాట. ఇప్పుడు CEOకి ఈ డిపార్ట్మెంట్ 1తో పని ఉందనుకోండి, ఇతను కన్సల్ట్ చేస్తాడు. సపోజ్ CEOకి ఈ డిపార్ట్మెంట్తో పని ఉందనుకోండి, ఇట్లా వెళ్ళలేడు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ 1, 2 వీళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ వస్తే ఈయనకిస్తాడు, ఈయనకిస్తాడు, ఇట్లా వెళ్తుంది. అట్లాగే ఈ డిపార్ట్మెంట్ 3లో ఏదైనా వర్క్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు CEOతోనే డిస్కస్ చేసి ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండదు, వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. వాళ్ళ ముందు ఇన్ఫర్మేషన్ ఈడకు పంపించాలి, ఈడ నుంచి ఈడకు రావాలి, టైం పడుతుందా? టైం పట్టినప్పుడు ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అందుకని దీంట్లో డిలే ఎక్కువ ఉంటుంది ఫార్మల్లో. ఈ 3 డిసడ్వాంటేజ్ అంతే. అర్థమైంది కదా ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది. ఫార్మల్ అర్థమైతే నెక్స్ట్ క్లాస్లో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. స్టే కనెక్టెడ్. గుడ్ లక్. టేక్ ద స్క్రీన్ షాట్. బాయ్.